అందరికీ నమస్కారం. నా పేరు బొబ్బల శ్రీనివాస్ యాదవ్. నేను నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 37వ డివిజన్ కార్పొరేటర్ని మరియు వైఎస్ఆర్సిపి నగరాధ్యక్షుని. ఈరోజు నేను వైసీపీ పార్టీ నుంచి టీడీపీలో చేరుతున్నాను. మంత్రి నారాయణ గారి సమక్షంలో. ఇంకా మాకు కొద్ది కాలమే ఉంది, 11 నెలలే ఉంది. ఇప్పటి వరకు అభివృద్ధి జరగడం చాలా తక్కువగా ఉంది. ఈ 11 నెలల్లో ఆ డివిజన్ అయితేనేమి టౌన్లో అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో మంత్రి నారాయణ గారి తోడ్పాటుతో, అలాగే రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి తోడ్పాటుతో అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో మంత్రి గారి సమక్షంలో ఈరోజు టీడీపీలో చేరడం జరుగుతోంది. మంత్రి గారు గతంలో నాకు ఏ పార్టీ అయినా కూడా, నేను వైసీపీలో ఉన్నా నాకు పర్సనల్గా నాకు సహాయం చేశారు. అయినా ఎప్పుడు పార్టీలో చేరండి అని ఎప్పుడు నన్ను అడిగింది లేదు. ఈరోజు కూడా నేను స్వచ్ఛందంగా వచ్చి ఈ పార్టీలో చేరుతున్నా. దీనిలో ఎవరి ప్రోద్బలం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. లేదండి, ఇప్పుడు చూశారు కదా, నేనే వచ్చాను, నేనే మాట్లాడుతున్నాను. ఎవరి ప్రోద్బలం లేదు. ఏదైతే ఇప్పుడు నెల్లూరులో మేయర్ శ్రవంతి గారు ఉన్నారు, మేయర్ శ్రవంతి గారు ఏదైతే మేయర్గా మాకు నెల్లూరు కార్పొరేషన్లో ఉన్నారో, ఆమె వైసీపీలో గెలిచినటువంటి మేయర్. వైసీపీలో అందరూ కూడా కార్పొరేషన్ కూడా గెలిచారు. అప్పుడున్నటువంటి నగరానికి సంబంధించి ఒక ఎమ్మెల్యే ఉన్నారు వైసీపీలో, రూరల్లో కూడా ఒక ఎమ్మెల్యే ఉన్నారు. కానీ ఈనాడు ఆమెను ఒక మేయర్గా ట్రీట్ చేయకుండా, నగరానికి చెందినటువంటి ఎమ్మెల్యే ఏ రోజు కూడా ఆమెను నగరంలోకి తీసుకురాకుండా బాయ్కాట్ చేయడం జరిగింది ఒక ఎస్టీ మహిళని. అదేవిధంగా రూరల్ కాన్స్టిట్యున్సీ వరకే తిరగడం జరిగింది ఆవిడ. సో ఏదైనా ఆమె కూడా మేయర్గా ఇప్పుడు కూడా అక్కడ ప్రవర్తించిన విధానం లేదు అక్కడ. కాబట్టి అక్కడ ఏదైనా అభివృద్ధి చేయాలన్నా, ఏం చేయాలన్నా దాదాపు నారాయణ సార్ స్వచ్ఛందంగా చెప్పాడు, రాజకీయాలు వేరు అభివృద్ధి వేరు అని చెప్పేసి. పార్టీ గెలిచిన తర్వాత, నారాయణ సార్ గెలిచిన తర్వాత అత్యధిక మెజార్టీతో మంత్రిగా, మున్సిపల్ శాఖ మంత్రి అయిన తర్వాత స్వచ్ఛందంగా ఆయనే పిలిపించారు. ఎవరైనా కానీ ఏ పార్టీలో ఉన్నా కానీ అన్నీ వద్దు, రాజకీయాలు వద్దు, రాజకీయాలు అయిపోయింది. దాని తర్వాత అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకెళ్దాం అనే ప్రక్రియలో నారాయణ సార్ ఎన్నో వేల కోట్లు వెచ్చించి నగరానికి చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొస్తే దాదాపు 97% పనులు గత ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగితే, తర్వాత వైసీపీ వచ్చిన ప్రభుత్వం ఏ పని చేయకుండా అలానే ఎట్టిగా వదిలేస్తే మళ్ళీ నారాయణ సార్ వచ్చి గాడిలో పెట్టే కార్యక్రమంలో అందరినీ కలుపుకోబోదామని చెప్పేసి అందరినీ పిలిపివ్వడం జరిగింది. కానీ సహకారం లేదు, పట్టించుకోవడంలా, రావట్లా. ఈ పరిస్థితుల్లో కార్పొరేటర్లు స్వచ్ఛందంగా వాళ్ళకై వాళ్లే వచ్చేసి నారాయణ సార్తో కనీసం కలిసి పనిచేసినట్లయితే, ఈనాడు ఏదైతే అసంపూర్తిగా ఉన్నాయో ఆ పనులన్నీ చేసినట్లయితే వాళ్ళకు కూడా మళ్ళీ ఒక కార్పొరేటర్గా గెలిచినందుకు సంతోషంగా ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళు స్వచ్ఛందంగా